అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, 8వ తారీఖు అంటే ఈరోజు మరియు 9వ తారీఖు అంటే రేపు, ఈ 2 రోజులు కూడా అనంతపురం జిల్లా కన్నెకల్ అనేటువంటి మండలంలో ఒక ధార్మిక సభ ఏర్పాటు చేయడం జరిగింది. 5 లేక 6 వేల మంది సహోదరులు ఆ సభలో ఏర్పాటు చేసేటువంటి ఉద్దేశం మీద, ఆ సభలో సమావేశపరిచేటువంటి ఉద్దేశం మీద బెంగళూరు ఫారూక్ భాయ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ధార్మిక సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకా అనేక మంది పెద్దలు కూడా ఈ ధార్మిక సభలో వస్తున్నారు. అలాగే తెలుగులో మాట్లాడటం కోసం మౌలానా ఫఖరుద్దీన్ గారు, అంటే మన తెలుగు ఇస్లాం సన్మార్గం ఛానల్లో పనిచేసేవారు, అలాగే నేను కూడా వస్తున్నాం ఇన్షాల్లా. ఈరోజు నేను సాయంత్రం ట్రైన్ ఎక్కుతాను ఇన్షాల్లా, రేపు మార్నింగ్ అక్కడ ఉంటాను. అంటే ఈరోజు ఇస్తిమాలో కూడా ఉందును నేను, కానీ నాకు ఉన్నటువంటి మస్జిద్ యొక్క బాధ్యత కారణంగా నేను ఒక్కరోజుకే వస్తానని చెప్పి బెంగళూరు పెద్దలతో చెప్తే, సరే ఒక్కరోజుకే రండి అన్నారు. నేను ఈరోజు నైట్ బయలుదేరి రేపు మార్నింగ్ అక్కడ ఉంటాను ఇన్షాల్లా. అలాగే ఫఖరుద్దీన్ మౌలానా కూడా వస్తున్నారు, అల్లా దేవుళ్ళు, ఆయన కూడా మాట్లాడతారు. అలాగే మన ఛానల్లో ఉన్నటువంటి ముఫ్తీ ముదస్సిర్ గారు కూడా ఇన్షాల్లా వస్తున్నారు. ఎవరైనా మన ఛానల్లో ఉన్న వాళ్ళు కలవాలి అని చెప్పి అనుకుంటే మమ్మల్ని మీరు మన స్టేజ్ ఏదైతే ఉందో అక్కడ ప్రసంగాలు జరిగేటువంటి స్టేజ్ దగ్గరకు వస్తే అక్కడే ఉంటాం ఇన్షాల్లా. నేను, ముఫ్తీ ముదస్సిర్ సాబ్, మౌలానా ఫారూక్ సాబ్. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న బెంగళూరులో కూడా మీరు చాలా మంది కలిశారు అల్లా దేవల్ల, అనంతపూర్లో కూడా కలిశారు అల్లా దేవల్ల. దానికోసమే అంటే ఒక్క మాట మాకు చెప్పండి అఫ్రోజ్ భాయ్, మీరు వచ్చే ఫలమైతే మేము వస్తాం ఆ ఇస్తిమాలకి అంటున్నారు కదా, అందుకోసమే నేను ఈ యొక్క వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.